ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా విభజన హామీల అమలు దిశగా మరోసారి సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. గంట 15 నిమిషాల పాటు సాగిన భేటీలో అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం తొలిదశ నిధులపై చర్చించారు. విశాఖ రైల్వే జోన్ వరద సాయంపై చర్చలు జరిపారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రధానికి ఆధారాలు ఇచ్చారు. అలాగే మోదీకి తిరుమల లడ్డూ ప్రసాదం అందజేశారు. మోదీని కలిశాక రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో ఒడిశాను కలుపుతూ కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ అశ్విని వైష్ణవ్ కు చంద్రబాబు సమక్షంలో టీడీపీ ఎంపీ అప్పలనాయుడు వినతి పత్రం సమర్పించారు. 20 ఏళ్ల నుంచి రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్నామంటూ దాని ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. విజ్ఞప్తిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రేపు హోంశాఖ మంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు